మానవులెవరూ లేరు. బీచ్ మొత్తం శాంతి శాంతి. మా ముఖ చిత్రం మేమే చూసుకోవాల్సొచ్చింది. అందుకని మళ్ళీ మేము ఊరు లోపలికైతే వేరే బీచ్‌కైతే వెళ్తున్నాము. వీడియో మొత్తం చివరిదాకా చూడండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. అలాగే మేము ఊరు లోపలికైతే మా వాహనాన్ని తీసుకొనైతే వెళ్తున్నాము. బయటున్న బీచ్ కన్నా ఊరు లోపల బీచ్ అయితే మామూలుగా ఉండు అదిరిపోతుందని చాలా మందైతే చెప్పారు. అందుకని అక్కడికైతే వెళ్ళాం. అబ్బబ్బా! ఇది కదా ఫీల్ అంటే. చాలా మంది ఈ మధ్యకాలంలో వాళ్ళ బోట్‌లయితే వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. 2 నెలలు వేటాడడం అయితే అస్సలు కుదరదు కాబట్టి రెడీ అయితే చేసుకుంటున్నారు. మా పొట్టోడైతే చాలా చాలా భయపడుతున్నాడు. ఎందుకంటే వాడికి నీళ్ళన్నా, బీచ్ అన్నా భయం భయం. బీచ్‌లో అలాగా సరదాగా నడుస్తూ ఉన్నప్పుడు అలలొచ్చి తాకుతూ పోతూ ఉంటే ఆ సరదా సంతోషం వేరబ్బా! మీలో ఎంతమందికి ఇలాగా సముద్రపు అలలు కాలుకి తాకుతూ ఉంటే చాలా ఇష్టంగా ఫీల్ అవుతారో కామెంట్ చేయండి. ఇక్కడ మా ఇద్దరు వానరులు ఏంటంటే విచిత్రమైన చిత్రాలైతే వేస్తున్నారనమాట. ఏంటో అనేది ఎవరు గుర్తించలేకపోయారు ఇంతవరకు. ఏదో పెద్ద పోటుగతిలాగా పీతను పడదామని పరిగెట్టుకుంటూ వెళ్ళానా, పీతను పట్టడం కాదు కదా, కనీసం వీడియో తీసుకుందాం కూడా ఏంటంటే ఛాన్స్ ఇవ్వలేదు. అంత స్పీడ్‌గా వెళ్తుంది. ఇక్కడ మా బుడ్డోడికి భయం పోయి కంఫర్ట్ జోన్‌కొచ్చి కిందైతే కాలు పెట్టాడు. అబ్బబ్బా! సబ్స్క్రైబ్ చేసుకోండి.